డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి తెలంగాణలో మరి బీటెక్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి టీజీపీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మరి పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీసు నిరుద్యోగ యువతకు కొలువుల కబురు అయితే చెప్పింది స్టూడెంట్స్కి. తాజాగా 3 నోటిఫికేషన్లు 2 శాఖల్లో కలిపి మొత్తం 290 పోస్టులు. ఇందులో R&Bలో 222, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ సివిల్, మరో 49 ఎలక్ట్రికల్. అంటే సివిల్ వాళ్ళకి మంచి అవకాశం అమ్మ, ఎందుకంటే సివిల్ అంటున్నారు. మరి వీళ్ళకి 222 R&Bలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అయితే వచ్చినాయి స్టూడెంట్స్. మరి అదేవిధంగా పోస్టును అనుసరించి ఇక్కడ మీరు ఈ పోస్టులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్, మైనింగ్ ఇంజనీర్ డిగ్రీ చదివి ఉండాలి. ఏదైనా బ్రాంచ్లో బీటెక్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి లేదా అసోసియేట్. ఈ విధంగా వయస్సు మీరు ఏజీ జూలై 1 నాటికి 18 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళు ఉండాలి. గరిష్ట వయో పరిమితులు SC, ST, OBC వాళ్ళకి సడలింపు ఇస్తారు. వేతనం శాలరీ వచ్చేసి 54,220 నుంచి బేసిక్ పే 1,33,630 PCS ఉద్యోగులు ఉంది. ఓవరాల్గా అన్ని కలిపి మీకు ₹1,00,000 దాకా వస్తాయేమో, నో ప్రాబ్లం. మీరు ఆల్మోస్ట్ ఆల్ సివిల్ వాళ్ళకి మంచి అవకాశం. ఇప్పుడు సివిల్ అంటున్నారు. ఐఐటీలో మరి సివిల్కి డిమాండ్ ఎక్కువైంది ఈసారి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం పోస్టింగ్ ఇస్తారు. పరీక్షను CBT పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నిర్వహిస్తారు. OMR విధానంలో నిర్వహిస్తారు. లేదంటే ఇంకా ఈ విషయం 2 రోజుల్లో టీజీపీఎస్ స్పష్టత వస్తుంది. మరి ఎగ్జామినేషన్ కంప్యూటర్ టెస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది 1-2 రోజుల్లో ఇంకా వీళ్ళు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. మరి 450 మార్కులకి ఇస్తారు. 2 పేపర్లు మొత్తం 450 మార్కులకి పరీక్ష. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, అంటే మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఉంటే అవి 150 మార్కులకు ఉంటుంది. పరీక్షా వ్యవధి 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే మీకు 2.5 గంటలు ఇస్తారు. 3 ఏఈ పోస్టులకి పేపర్ 1 ఎలాంటి మార్పులు లేదు. 2వ పేపర్ మాత్రం అభ్యర్థులకు ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుకుని స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అవగాహన పరీక్షిస్తారు. మరి ఏఈ సివిల్ ఒకటి జనరల్ నాలెడ్జి, తర్వాత 2వ పేపర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, మీ బ్రాంచ్లో ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో స్థాయి సిలబస్ 2వ పేపర్గా ఉంది. ఏఈ ఎలక్ట్రికల్కు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు A3 PCB సబ్జెక్టు 2 పేపర్గా ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. మనకి 150 నిమిషాలు అంటే 2.5 గంటలమ్మ. పేపర్ వచ్చేసి 2.5 గంటలు, పొద్దున 2.5 గంటలు, సాయంత్రం 2.5 గంటలు జరుగుతుంది అట్టుకుంటా. ఇతర భాషలను రాసుకునే వెసులుబాటు. పేపర్ 2 మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి. పేపర్ 1 అయితే తెలుగులో, మరి తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటాయి. పేపర్ 2 అయితే ఇంజనీరింగ్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అది వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయడం కూడా చాలా కష్టము. మరి మనం అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఉంది. ఈ 3 రకాల పరీక్ష దాదాపు 3 నుంచి 4 నెలల సమయం ఉందమ్మా. 3 నుంచి 4 నెలల సమయం వచ్చారు. ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీగా వస్తాయి. ఆల్రెడీ సివిల్ పోస్టులు బాగా పెరిగినాయి. పేపర్ 1 అందరికి కామను. సాధారణంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు GS నిర్లక్ష్యం చేస్తుంటారు. జనరల్ స్టడీసు, మరి జనరల్ నాలెడ్జి, జనరల్ అవేషన్, యాప్టిట్యూడు, మరి RS అగర్వాల్ అలాంటి బుక్కులు చూసుకుంటే సరిపోతుంది. మెరిట్ లిస్టులో నిలిచేందుకు ఇదే కీలకం. గతంలో ప్రశ్నపత్రాలను సున్నితంగా పరిశీలన, అప్పుడే ఎలా సన్నద్ధం కావాలో ఒక స్పష్టత వస్తుంది. అంటే ఓల్డ్ PYQ చూసుకోండి. ప్రిపరేషన్ అయిన వాళ్ళకి ఈజీగా వస్తాయి, నో ప్రాబ్లం. ఇంజనీరింగ్ R&B TGPలో 290 ఏఈ ఉద్యోగాలు. ఇంజనీరింగ్లో పట్టభద్రులకు ఇది అవకాశం. బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచి అవకాశం ఇదైతే. పేపర్ 2లో అభ్యర్థులు చదువుకున్న బ్రాంచ్ నుంచి సిలబస్లు వస్తాయి. సిలబస్ కాపీని ప్రతి అభ్యర్థి దగ్గర ఉంచుకుని ప్రిపరేషన్ చేయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి సబ్జెక్టును చదివే సమయంలో సొంతగా కీ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివిజన్ చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా దీనికి ప్రిపేర్ అయితే ఏంటంటే అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇదే కాదు, ఇప్పుడు మీ ప్రిపరేషను అనేక ఎగ్జామినేషన్లకు పనికి వస్తుంది. ఇది ఒక దెబ్బకి 10 పెట్టెలు అన్నట్టు, ఒక దెబ్బకి 2 పెట్టెలు కాదు, ఒక దెబ్బకి ఎన్నో పెట్టెలు పడతా ఉంటాయి. అందుకని ప్రిపరేషన్ అయితే మీ శ్రమ వృధా కాదు. కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో మరి సాఫ్ట్వేర్ రంగం కూడా మరి కుదేలు అయిపోయింది కాబట్టి ఇది మంచి అవకాశం స్టూడెంట్స్కి. ఇది పరీక్షకు ముందు రివిజన్ చేసేందుకు ఉపయోగం. అంటే షార్ట్
షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి కంపల్సరీగా రోజుకు 3 గంటలు 4 గంటలు మీ యొక్క ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అయినా హ్యాపీ. లేకపోతే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి ప్రిపరేషన్ సాగించి 4 నెలలు కొట్టాలి అనుకున్నవాడు కంపల్సరీగా వస్తుంది. టాపిక్ల వారీగా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ఇది టైం మేనేజ్మెంట్లో మెరుగుపరచడంతో పాటు తప్పులను సరిదిద్దుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ ఆన్లైన్లో చాలా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. మరి ఆల్రెడీ ఏఈ సివిల్ ఆన్లైన్ మనకి జూలై 13 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సివిల్ ఎలక్ట్రికల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 15 నుంచి ఎలక్ట్రికల్ అప్లికేషను. ఏఈ సివిల్ 222 పోస్టులు, మామూలు పోస్టులు కాదు. తర్వాత పరీక్ష అక్టోబర్ 26లో నిర్వహిస్తారు. ఏఈ పీసీబీ పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఉంటాయి. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇదొక బీటెక్ స్టూడెంట్స్కి మంచి సువర్ణ అవకాశం అని నేను చెప్తున్నాను. బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ విధంగా అంటే కొద్దిగా 2-3 నెలలు మీరు కష్టపడితే హ్యాపీగా మీరు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవచ్చు. మరి రిటైర్మెంట్ అయిన దాకా మిమ్మల్ని ఎవరు తీసివేసే అవకాశం ఉండదు. పర్మనెంట్ ఉద్యోగాలు. మరి ప్రిపరేషన్ సాగించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రిపరేషన్ అవుతారు అనుకుంటున్నాను. ఇది ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే, ఓన్లీ ఫర్ తెలంగాణలో ఉండదు. ఎందుకంటే ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి తెలంగాణలో ఎవరైతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చేశారో వాళ్ళకి మంచి అవకాశం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.